బీజేపీ నూతన సారథిగా నితిన్ నబీన్, ఎంపీ లక్ష్మణ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న కొత్త అధ్యక్షుడు నితిన్కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. చొరబాటుదారులు దేశ యువత, పేదల హక్కులను దోచుకుంటున్నారన్న ప్రధాని, అర్బన్ నక్సల్స్ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మోదీ వెల్లడి. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 అంశంపై కిషన్ రెడ్డికి సీఎం బహిరంగ లేఖ. మెట్రో 2వ దశ మంజూరుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ముఖ్యమంత్రి, త్వరగా ఆమోదించేలా కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి. ఏఐ వినియోగంతో పౌర సేవలను సమర్థవంతంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి, దావోస్లో నిర్వహించిన ఆర్థిక సదస్సు వేదికలో ముఖ్యమంత్రి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న హరీష్ రావు, ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదన్న మాజీ మంత్రి, రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమాలను బయటపెట్టడం మానుకోమని స్పష్టీకరణ. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో సిట్ విచారణ అన్యాయమన్న కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ బాధ్యులెవరో తేల్చాలన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సింగరేణి, నైని బ్లాక్ టెండర్ల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్. సింగరేణిలో జరిగిన అక్రమాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హస్తముందని రామచంద్రరావు ఆరోపణ.